కళను అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా నేను నిర్మల్ కొయ్యబొమ్మల ప్లేస్కి వెళ్ళాను. మా విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. తెలంగాణ యొక్క 400 ఏళ్ల ట్రెడిషనల్ ఆర్ట్ ఇది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ట్ 3 to 4 జనరేషన్స్ నుండి ఇక్కడే చేస్తున్నారంట. వాళ్ళ మాటల్లోనే విందాం. అండ్ ఫుల్ వీడియో మీరు యూట్యూబ్లో ఈ చూడొచ్చు. చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తున్నా. ఎందుకంటే మా తాతలు, మా తండ్రులు, మేము ఈ కొయ్య బొమ్మలు తయారు చేయడంలో చిన్నప్పటి నుంచి నేర్పించిండు మా నాన్నగారు. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది. అదే ఇప్పుడు కొత్త వాళ్ళకు ట్రైనింగ్ ఈ వృత్తి ఇంట్లోనే కొనసాగాలంటే కొత్త వాళ్ళు చేరితేనే మళ్ళీ వృత్తి అభివృద్ధి చెందుతుంది. జనరేషన్ వాళ్ళ అంటే పిల్లలు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అక్కడనే కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారు. ఈ కళ ఎంత మంచి కళ అంటే చిన్నప్పటి నుంచి ఈ కళ నేర్చుకోవడంలో కూడా మన మైండ్ ఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఈ కళ ఈ బొమ్మ ఇలా వేయాలి, దాని కాళ్ళు ఇట్లా పెట్టాలి, ఆ ముక్కు ఇట్లా షేప్ చేయాలి. ఒక మైండ్ కూడా ఇటువంటి వర్క్ చేసుకుంటే షార్ప్ అవుతుంది. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ప్రభుత్వం దీన్ని చాలా ఇప్పుడున్న జనరేషన్లో చాలా ప్రోత్సహిస్తుంది కళను. ఈ కళను అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకోవాలి.